ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 15, 16 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అయితే మీ జాతక చక్రంలో గ్రహాలు అయితే అత్యంత అనుకూలమైన స్థానాల్లోకి ప్రవేశించబోతున్నాయి. ఈ సమయం మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. మీకైతే ఈ సమయంలో అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను అయితే చూడబోతున్నారు. మీ తలరాత మారబోతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి గ్రహాలు అత్యంత అనుకూలంగా ఈ 2 రోజులు ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క కష్టాలు, బాధలు తీరబోతున్నాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు నిర్ణయాలు, అంచనాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి మాట అనుకుంటే, ఒక నిర్ణయం వీరు తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. వీరైతే జలతత్వాన్ని కలిగి ఉంటారు. వీరు పైకి గంభీరంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరిలో ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు నిరంతరం సాగుతూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు. వీరైతే చాలా అందంగా ఉంటారు. వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా అయితే వీరు ఉంటారు. అందరితో స్నేహపూర్వకంగా ఈ రాశి వ్యక్తులు ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో అడ్డంకులు, కష్టాలు, నష్టాలు ఉంటాయి. వాటన్నింటినీ మనోధైర్యంతో వీరైతే ఎదుర్కొంటారు. అయితే ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం ఎలా అని వీరు తెలుసుకుంటారు. వీరికి కుటుంబ బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచే వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరికి కష్టం విలువ ఎక్కువగా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే ముందే తీర్చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి ఉంటుంది. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. ఎందుకంటే వీరి పని ఏంటో వీరు చేసుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని అస్సలు సహించలేరు. వారిని దగ్గరికి కూడా రానివ్వరు. వీరికి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఇంకొక వ్యక్తులు చెప్పింది అస్సలు చేయరు. వీరికి ఏది చేయాలనిపిస్తే
అది మాత్రమే వీరు చేస్తారు. వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. కానీ వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికి కూడా భయపడరు. వీరు చూడటానికి మంచిగా ఉంటారు. కానీ వీరికి కోపం వస్తే ఎవ్వరు తట్టుకోలేరు అని చెప్పుకోవచ్చు. వీరికి జాలి గుణం ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి మాత్రం సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న తపన వీరికి ఉంటుంది. సున్నితమైన మనస్సును వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలోనైతే ఒడిదొడుకులు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి మాత్రం ఎన్నో కష్టాలు, బాధలను అనుభవించి ఉంటారు. జీవితంలో వీరు ఎన్నో కోల్పోయి ఉంటారు. అయితే ఈ రాశి వారు అయితే ప్రతి ఒక్కరిని నమ్ముతారు. వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని అయితే కలిగి ఉంటారు. వీరు నమ్మిన వారి కోసం ఎంతైనా ఏదైనా చేస్తారు. వీరికి ఏ కష్టం వచ్చినా కానీ వారికి తోడుగా వీరు ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అయితే ఈ రాశి వారికి మాత్రం జూలై 15, 16 తేదీల్లో అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే ఉండబోతుంది. వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే దైవం తోడు అయితే ఎప్పుడూ ఉంటుంది. ఈ సమయంలో మీకైతే మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో 4 దిక్కుల నుండి మీకైతే డబ్బు రాబోతుంది. ఈ సమయంలోనైతే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో విజయాలను అయితే చూడబోతున్నారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది. ఈ రాశి వ్యక్తులు డబ్బు సంపాదించాలని నిరంతరం అనుకుంటూనే ఉంటారు. అయితే ఈ సమయంలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది. ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం అయితే ఫలించబోతుంది. ఈ సమయంలోనైతే మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఏ అవకాశాన్ని కూడా వదులుకోకండి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే బుధవారం అయితే మీకు చాలా బాగా కలిసి వచ్చే రోజు. అయితే ఈ సమయంలో మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి నుండే ఒక మాట అనేది రాబోతుంది. గ్రహాల కలయిక ఈ సమయంలో మీకు ధైర్యాన్ని ఇవ్వబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయాలు అయితే సాధించబోతున్నారు. ఈ సమయంలో మీకైతే విజయాలు అయితే అధికంగా రాబోతున్నాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి జూలై 15, 16 తేదీల్లో ఒక ఫోన్ కాల్ అయితే ఈ సమయంలో మీకు రాబోతుంది. దీనివల్ల అయితే మీరు శుభవార్త వినబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి చుట్టుపక్కల ఉండే పరిచయస్తుల నుండి అయితే ఒక శుభవార్త రాబోతుంది. అది మీ జీవితానికి సంబంధించి. అయితే ఈ సమయంలో మీ చుట్టుపక్కల ఉన్న ఒక స్త్రీ మాత్రం మీకు కాల్ చేయబోతుంది. ఆ విషయం అయితే మీ జీవితానికి సంబంధించిన విషయం. ఈ సమయంలో ఆ స్త్రీ వల్ల అయితే మీరు ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ సమయంలో మీరు చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఇక చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.